ప్రారంభమైన బెంగళూరు, చెన్నై, కొచ్చిలలో మెట్రోలు పరుగులు ప్రారంభించాయి. కానీ హైదరాబాద్లో మాత్రం ఇంకా కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ రన్ మినహా మెట్రో అందుబాటులోకి రాలేదు. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గిస్తుంది అనుకున్న మెట్రో కారణంగా విశ్వనగరంలో రోడ్లపై రద్దీ మరింత సంకటప్రాయంగా తయారైంది. మరీ ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్లో పనులతో ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది. మెట్రో పనుల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ కష్టాలను మా ప్రతినిధి సతీష్ వివరిస్తారు. మెట్రో రైలు ఎక్కాలని హైదరాబాద్ వాసుల కళ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఎక్కుతామనేది మాత్రం మనకి ఇంకా క్లారిటీ రావట్లేదు. దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో చాలా ప్రదేశాల్లో హైదరాబాద్ నగరంలో ప్రారంభమైనటువంటి నాటి నుంచి మొదలైనప్పటికీ కూడా చాలా దగ్గర మొదలైపోయాయి, కానీ ఇంకా హైదరాబాద్లో మొదలు కాలేదు. దాదాపు కేరళలోని కొచ్చిన్ కావచ్చు, పూణే కావచ్చు, బెంగళూరు, అదేవిధంగా ఇంకా చాలా ప్రదేశాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రోతో పాటే ప్రారంభమైనటువంటి మెట్రో అన్నీ కూడా ప్రారంభమైనవి, కానీ ఇంకా హైదరాబాద్లో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. మనం ఉన్నటువంటి ఆలుగడ్డ బావి, ఎలిఫెంటా బ్రిడ్జి దగ్గర ఆ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ఆ రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించే దాని విషయంలో కొంత ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది నగరవాసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ మెట్రోకి సంబంధించి? మెట్రో రావాలని అందరం కోరుకుంటున్నామండి. వీలెంత తొందరగా వస్తే మంచిదనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ కేవలం ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇది సికింద్రాబాద్ ప్లేస్ అండి, అంటే మీకు బిగ్గెస్ట్ స్టేషన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేషన్. కానీ మీరు ఇక్కడ చూస్తే దెర్ ఇస్ నో ట్రాఫిక్ కంట్రోల్. ఇప్పుడు మన అక్కడ నుంచినా కూడా ఎటువైపు నుంచి ఎవరు వచ్చి గుద్దేస్తారో కొంచెం భయపడాల్సిన విషయం ఇది. అంతకు మించి ఇంకా ఏంటంటే అలాంటి ప్లేస్లో మీరు ఇలాంటి కార్యక్రమాలని వీలైనంత తొందరగా చేయడానికి యుద్ధ ప్రాతిపదిక అంటే వార్ ఫుడ్ బేసిస్లో చేయాల్సిన విషయాన్ని చాలా స్లోగా నిదానంగా చేస్తే, అంటే వాళ్ళు ఇచ్చిన టైం ఎంతో మనకు తెలియదు, వాళ్ళు విత్ ఇన్ ద టైంలో చేశారు లేదో మనకు తెలియదు, కానీ ఇది మాత్రం వీలంత తొందరగా చేస్తే మంచిదని కోరుకుంటున్నామండి. అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏంటి సార్ ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మెట్రో పూర్తిగా డైలీ ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలా, రోజు చిలకలు కూడా ఇక్కడ దిగి చౌరస్తా నుంచి ఇక్కడ ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కడిని పోతున్నాను. రోజు ఇక్కడ ట్రాఫిక్ వల్ల ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది. ఈ ఉప్పలు ఇక్కడ నుంచి ట్రైన్ లేట్ అయిపోతుంది. సో ఇక్కడ మెట్రో రైలు ఎప్పుడు ఎక్కుతామో కూడా తెలియదు, బట్ ఇక్కడ ఈ ట్రాఫిక్ మాత్రం ఎక్కువైపోతుంది. సో దీన్ని నివారించాలని కోరుకుంటున్నాం. మెట్రో ఇంకా సార్ మిగతా ప్లేస్లలో మాత్రం మిగతా దగ్గర మెట్రోలు పూర్తయి హైదరాబాద్లో మనం ఎదురు చూస్తున్నాం మెట్రో ఎక్కాలని, ఇంకా పూర్తి కాలేదు. ఏమంటారు సార్? ఎప్పుడైతే తయారవుతామో చూస్తున్నాం మేము. తొందరగా అయితే బాగుంటుంది, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది ఇక్కడ రానిక పోనీక. అది రోడ్డు చిన్నగా అయిపోయి బస్సులు, బండ్లు, కార్లు మనకు చాలా కష్టం అవుతుంది. అందరూ అదే సమస్య చెప్తున్నారు. మెట్రో రైలు ఎక్కడం పక్కన పెడితే ముందు ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు. మనతో పాటు రెగ్యులర్గా ట్రాఫిక్ కంట్రోల్ చేసే ట్రాఫిక్ పోలీస్ మనతో ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఏంటి పరిస్థితి రోజు ట్రాఫిక్? ఇక్కడ నిత్యము ఎక్కువ పబ్లిక్ తిరగడం జరుగుతుంది, ప్లస్ బస్సులు అనడం ఇక్కడనే ఆగడం జరుగుతుంది. ఉప్పల్కి మళ్ళీ ఏమో ఆ నుంచి ఉప్పల్కి వెళ్ళే బస్ స్టాప్ మొత్తం ఇక్కడనే ఉంది. కాబట్టి ఇక్కడ రోడ్ అనేది పిల్లర్స్ పెట్టడం వల్ల చిన్నగా అయిపోయి అందులో నుంచి బస్సులు రావడం, అదేవిధంగా బండ్లు గిన్లు అన్నీ ఒకటేసారి రావడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మెట్రో వరకు వచ్చేసి వాళ్ళు పిల్లలు రేసిండ్రు, ఆ నుంచి మొత్తము ఇరుకుటం అయిపోయింది. రోడ్డుకి అనేది కరెక్ట్ ఈక్వల్గా కాకుండా కొద్దిగా అది ఆ బ్రిడ్జ్ కింద అనేది చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. అక్కడ ఒక డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉన్నది. మరినేమో దానికి ఈ మెట్రో వచ్చేసి మెట్రో వల్ల కొద్దిగా పబ్లిక్ అనేది స్లో అయిపోవడం జరుగుతుంది. దానివల్ల బస్సులు అయిపోతున్నాయి, బస్సులు వెనుక బండ్లు అయిపోతున్నాయి, అట్లా అదే విధంగా స్లో అవుతున్నది. అది చెప్తున్నారు. నిత్యం ఇక్కడ నార్మల్గానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. చిలకలగూడ చౌరస్తాలో ఈ మెట్రో పనుల వల్ల ఇంకా ట్రాఫిక్ ఎక్కువైపోతుందని చెప్తున్నారు. అయితే విత్ ఇన్ టైంలో నిర్మిస్తానన్నటువంటి ఆ సమయంలోనే ఖచ్చితంగా పూర్తి చేయాలి, లేకుంటే ట్రాఫిక్ సమస్యతో పాటుగా చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని చెప్పి కూడా నగరవాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో సతీష్ కుమార్, HM TV, హైదరాబాద్.